మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి వీళ్ళు ఏం వెరైటీస్ చేస్తారో చూసి ఈ రోజు మనం కూడా నేర్చేసుకుందాం. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్. మీ పేరేంటి? గోపినాథ్. ఏ కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే. ఏ ఇయర్ లో ఉన్నారు? థర్డ్ ఇయర్. ఓకే. హాయ్. మీ పేరేంటి? సుమిత్. మీరే ఇయర్? ఫైనల్ ఇయర్. ఇద్దరు ఒకటే కాలేజ్? సేమ్ కాలేజ్. ఓ వెరీ గుడ్. సో సేమ్ ఇయర్ అన్నమాట మీ ఇద్దరు. సో ఫ్రెండ్సా? వెరీ గుడ్. సో మరి రెడీయా మంచి టేస్టీ వెరైటీస్ చేయడానికి? సో ఎప్పుడు స్టూడెంట్స్ వచ్చినా కూడా అంటే చూసే వ్యూవర్స్ కి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బికాస్ మీరు చేసే కొంచెం ప్రొఫెషనల్ గా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు గోపి? మంగోలియన్ వెజ్ అంటే ఇది ఎలా స్టార్టరా లేకపోతే? ఇది స్టార్టర్ లాగానే అంటే సూప్ లాగా ఉంటుంది మొత్తం. ఓకే. అది ఎట్లా అంటే సాస్ ఉంటది, వెజిటబుల్స్ ఉంటాయి. ఓకే. వెజిటబుల్స్ ఇన్ సాస్. సో మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఓకే. మీరేం చేస్తారు సుమిత్? నేను ఫ్రైడ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. వావ్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్. సో వేడి వేడిగా చల్లగా ఉంటుంది. నైస్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే. మరి మంగోలియన్ వెజ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మంగోలియన్ వెజ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన రెడ్ క్యాబేజ్ పావు కప్పు, తరిగిన క్యాబేజ్ పావు కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు పావు కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, బ్రోకలీ పావు కప్పు, పాలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, మైదా 2 టేబుల్ స్పూన్లు. ఓకే. మరి మంగోలియన్ వెజ్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మనం ఆల్రెడీ వెజిటబుల్స్ కొన్ని బాయిల్ చేసుకున్నాము. క్యారెట్ అండ్ బ్రోకలీ మనం ఉడికించుకోవాలి. 75% వరకు ఉడికించుకుంటే చాలు. సో కొంచెం టైం పడుతుంది అనుకున్నాం. ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో కొంచెం ఫస్ట్ బటర్ వేసుకోవాలి కొంచెం. ఓకే. ఫస్ట్ బెల్ పెప్పర్స్ వేసుకుందాం. సో రెడ్ క్యాప్సికమ్. సో ఇది అంటే సూప్ కమ్ లైక్ వెజ్జెస్ కాంబినేషన్. వెజిటబుల్స్. ఓకే. సో ఇది సూప్ గా అంటే చాలా మందికి వెజిటబుల్స్ అంటే కొంచెం నచ్చదు కదా. సో ఇలా సూప్ తో తింటే నచ్చుతాయి అని. ఓకే. ఓకే. గ్రీన్ గ్రీన్. సో ఇది మీరు హోటల్ కాలేజ్ లో నేర్చుకున్నదేనా రెసిపీ? కొన్ని అంటే మామూలు బేసిక్ అయితే కాలేజ్ లో నేర్చుకున్నవి. ఈ రెసిపీ బయట నేర్చుకున్నారా? ఓన్ గా నేర్చుకునేది అంతా. ఓన్ గానే జస్ట్ బేసిక్స్ అయితే మనకు తెలిసి ఉండాలి కొంచెం. సో అంటే ఇలాంటి రెసిపీ ఉందా లేకపోతే దీనికి ఇది మీరు పేరు పెట్టుకున్నారా? వేరే సాస్ యూజ్ చేస్తాము. సో మనం దాన్ని ఆ సాస్ బదులు వైట్ సాస్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. ఓకే. సాస్ డిఫరెంట్ చేస్తాం. సో అయితే ఇలా వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? కొంచెం హోటల్లో కాలేజ్ లో నేర్పించేవి కాకుండా ఇంట్లో కూడా ట్రై చేస్తున్నాం అప్పుడప్పుడు. వెరీ గుడ్. సో ఇంటర్న్షిప్ లాంటిది ఏమైనా ఉంటుందా మీకు? సెకండ్ ఇయర్ లో ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే. అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అక్కడ షెఫ్స్ ద్వారా నేర్చుకుంటూ ఉంటారా? షెఫ్ ద్వారా నేర్చుకుంటాం. సో క్యాబేజ్ మనకి ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుంది. ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే నార్మల్ క్యాబేజ్ వేసుకోవచ్చా? కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి కదా ఇలాంటివన్నీ వేస్తే చూడడానికి బాగుంటుంది. ఇంకో కొంచెం వైట్ క్యాబేజ్. మామూలు క్యాబేజ్. ఓకే. మామూలు క్యాబేజ్ వైట్ ఇది. ఓకే. సో చేయడానికి ఎలాంటి రెసిపీస్ అయితే మీకు నచ్చుతాయి? వాట్ కైండ్ ఆఫ్ రెసిపీస్? బేకరీ అయితే చాలా ఇంట్రెస్ట్. ఇంకా బేకరీ చాలా ఇంట్రెస్టా? పేస్ట్రీస్ అవన్నీ కూడా మీకు ఇప్పుడు కోర్స్ లో నేర్పించేస్తారా? అన్ని నేర్పిస్తారు మొత్తం. కప్ కేక్స్, కుకీస్, కేక్స్. సో అప్పుడు ఒక్కొక్కటి చూసుకొని ఏ కేటగిరీలో కావాలంటే మనం జాబ్ అక్కడ సర్చ్ చేసుకోవాలి. ఫైనల్ ఇయర్ సర్చ్ చేసుకోవాలి. సో అయితే మీకు బేకరీ ఐటమ్స్ ఇంట్రెస్ట్ అన్నమాట. నైస్. కానీ బేకరీ చాలా కష్టం కదా. మష్రూమ్స్. సో మష్రూమ్స్ ఎందుకంటే ఈ వీటిలో అయితే ఉప్పు కారం తక్కువ అయితే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆ కేక్ లో ఏమన్నా అటు ఇటు తక్కువ అయితే మనం దాన్ని మెజర్ చేసుకోవాలి దాంట్లో. సో కొన్ని క్యారెట్స్ వేసుకోవాలి. సో ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ తో మొత్తం కలర్ఫుల్ గా ఉంది. చాలా. ఆ క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్ మాత్రం బాగా కనిపిస్తుంది. మొత్తం బ్రోకలీ వేసుకున్నాం. ఓకే. సో ఇది కూడా మనం ఆల్రెడీ ఉడికించేసుకుంటాం. కొంచెం ఇలా వింటర్ రైనీ సీజన్స్ లో ఇలాంటివి బాగుంటాయి కదా. వేడివేడిగా సూప్ అండ్ ఇన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకుంటే హ్యాపీగా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. హెల్దీగా ఉంటుంది. అండ్ డైటింగ్ లాంటివి చేసే వాళ్ళకి ఇలాంటివి హ్యాపీగా తీసుకుంటే అటు ప్రోటీన్ అవన్నీ వచ్చినట్టుంటాయి, విటమిన్స్, అండ్ టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది. వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రై అయిపోయింది. మనం సాస్ చేసుకోవాలి కొంచెం. సో
ఇది పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసి సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం బటర్ వేసుకుందాం. సో ఇది కంపల్సరీ అంటే ఈ వైట్ సాస్ తోనే బాగుంటుందా లేకపోతే ఈసారి వైట్ సాస్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీరు చేసేది వైట్ సాస్? వైట్ సాస్. ఓకే, లోపల మైదా ఎంత తీసుకుంటున్నామో బటర్ కూడా అంతే తీసుకోవాలి. సో సేమ్ మైదా అండ్ Same సేమ్ butter. క్వాంటిటీ. మిల్క్ వేసాను. లో ఫ్లేమ్లో మంచిగా సిమ్మర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా డైరెక్ట్ అది ఇందులో యాడ్ చేసుకుంటే అయిపోయినట్టేనా? అంత అయిపోయింది. ఓ, ఇప్పుడు మనము సూప్ లాగా కావాలి అనుకుంటే ఎన్ని క్లియర్ సూప్తో అలా సర్వ్ చేసుకోవచ్చు, థిక్ సూప్ ఉంటే బాగుంటుందా దీనికి? ఇది ఎలా ఉన్నా బాగుంటుంది. యాక్చువల్లీ థిక్ సూప్ అయితే ఇంకా బాగుంటుంది. వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, థిక్ ఉంటుంది. వెజిటేబుల్స్ కి సాస్ కూడా అంటుతుంది. కార్న్ సూప్ అట్లాంటిది. ఓకే, సో ఇది వేడివేడిగా చేసుకొని తినేయాలి, తినేసేయాలి. లేకపోతే అది మొత్తం మళ్ళీ ఇలా దగ్గరికి అయిపోతుందేమో కదా. సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్. సో వెజిటబుల్స్ కి దీనికి సరిపోయా. ఇంకా పెప్పర్ కొంచెం. ఓకే, సో ఈ వెజిటబుల్స్ యాడ్ చేసుకుందామా? యాడ్ చేసుకోవాలి. వేసేనా? వేసి బటర్ వేసాము. బటర్ వేసాము అండ్ కొంచెం ఆ క్యాబేజ్ లాంటి వాటికి కొద్దిగా డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదా. సో మంచిగా కలుపుకోవాలి. ఓకే, సో ఫ్లేవర్స్ మొత్తం ఆ సాస్ మొత్తం వెజిటేబుల్స్ కలుపుకోవాలన్నమాట. వాటర్ అట్లాంటిది ఏమి యాడ్ చేయకూడదు కదా. ఇంకా అయిపోయింది, ఆల్రెడీ సాస్ ఉంది కదా. సో సరిపోతుంది. ఆఫ్ చేసేనా ఇది? కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని Okay. లాస్ట్లో ఇంకా వేసుకున్నది మీద చీజ్ కూడా వేసుకోవచ్చు. గ్రేట్ చేసేసి ఇంకా కొంచెం ఇంకా థిక్ కావాలి, ఇంకా టేస్టీ కావాలి, చాలా మంది కంట్రోల్గా టేస్టీ అని వాళ్ళ కోసం క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. సో వెజిటబుల్స్ ఓన్లీ ఇవే వాడుకోవాలా లేకపోతే ఎనీ వెజిటబుల్ వాడుకోవచ్చా? వెజిటేబుల్స్ అని వాడుకోవచ్చు, అంటే మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని. సో రెడీ అయిపోయింది. సో రెడీ. సో సో కావాలంటే పైనుంచి చీజ్ ఆర్ చీజ్ ఫ్రెష్ క్రీమ్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి వేడివేడిగా మంగోలియన్ వెజ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మంగోలియన్ వెజ్ తయారు చేసే విధానం: ముందుగా బ్రోకలీ, క్యారెట్ ముక్కలు ఉడికించుంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాబేజ్, తరిగిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బ్రోకలీ వేసి కాస్త వేగనివ్వాలి. మరొక పాన్ లో వెన్న వేసి మైదా వేసి వేగాక పాలు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వెజ్ మిశ్రమం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి దగ్గర పడినివ్వాలి. అంతే, మంగోలియన్ వెజ్ రెడీ. మంగోలియన్ వెజ్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది, క్రీమీగా. ఎస్, వెజిటబుల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. సో ఆ సాస్తో పాటు కూడా కొంచెం ఆ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేశారు. అవన్నీ ఆ ఘాటు మరి ఎక్కువగా స్పైసీగా కాకుండా కాస్త అదే టెక్స్చర్ లో మీడియం గా. సో కావాలనుకునే వాళ్ళు ఎక్స్ట్రాగా కొంచెం పైనుంచి తను చెప్పినట్టు చీజ్ గానీ ఇలాంటివి వేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా పిల్లలకి అలా ఇచ్చేసినా కూడా హ్యాపీగా వెజిటబుల్స్ కూడా లాయించేస్తారు. సో బాగుంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది మంగోలియన్ వెజ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల టీనేజ్ అమ్మాయిలకి మొటిమలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నువ్వులు, బెల్లము కలుపుకొని చిమ్మిలి ఉండల్లాగా చేసుకుని ఉదయం, సాయంత్రం ప్రతిరోజు కనుక ఈ అమ్మాయిలకి ఇస్తూ ఉన్నట్లయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి.